దాని తల మీద కొడదామనుకున్నాను. తల రాత మీద కొడతాను. సీసా పెంకు గుచ్చుకున్నదే. లే, గ్యాస్ పెంకులు గుచ్చుకుంటాయి. రక్తం వస్తుంది. నొప్పిగా ఉంది. రక్తం వస్తుంది. పోనీలే, పోనీ. అయ్యో, అయ్యో, భూమి ఏం కాదు భూమి. నేను తీస్తున్నా భూమి. లే, లే. తీసేసిన అది కన్నా లేవద్దు. భూమి అటు కూసుంది రాయే. నాండి, నువ్వు అడ్వాన్స్డ్గా ఆలోచిస్తావు. కాలు కింద మోపాలంటేనే నరకం కనిపిస్తుంది. మెల్లగా నేను కట్టుబడతాలే. సాయంత్రం ఇక ఇది గ్రౌండ్ లో ఏం కనిపిస్తుంది? నొప్పిగా ఉంది. భూమి ఏం కాదు భూమి. భూమి మెల్లగా నడు. నొప్పిగా భూమి అటు కూసుంది రాయే. తగ్గిపోతుందిలే భూమి. అమ్మా, ఏం కాదు, తగ్గిపోతుంది. నా చెప్పులైనా వేసుకోయా అంటే ఇన్లా. నీ చెప్పులు నాన్న వేసుకుంటే, నీకేదైనా గుచ్చుకుంటే నేను గెలవకపోతే ఏటట, నాన్న చదవకపోతే ఏటట, బట్టలు కొట్టు బమ్మి గడుకో, ఐస్ క్రీమ్స్ ఆ పాపారావు గడుకో ఇచ్చి పెళ్లి చేస్తారు. నీ సంగతి అట్ట కాదు కదే భూమే. సచ్చినట్టు పైకి రావాలా. వద్దనే, నెత్తురు సుక్కలు చూసినా సరే తలెత్తి ఆకాశంలో సుక్కలు చూడాల్సిందే. నా బంగారు భూమే, నా బంగారు కొండ. భూమి ఎక్కడా? వచ్చేస్తుంది మేడం. నాండి, రాని దాని కోసం ఇంత హడావుడి అవసరమా? వస్తుంది. వచ్చి
ఆడలేనని సారీ చెప్తుంది. రాత్రి దానికి బస్సు టైం చెప్తారు. ఆ అమ్మాయి సరిగ్గా నడవటమే లేదు. ఇంకేం ఆడుతుంది మేడం? ఆడుతుంది సార్. ఒక్క నిమిషం. కాలికి ఏమైంది భూమి? గాసు పెంకు గుచ్చుకున్నది మేడం గోరు, నొప్పెత్తుంది. సి భూలక్ష్మి, ఆర్ యు ప్లేయింగ్ ఆర్ నాట్? ఆడగలవా లేదా అని అడుగుతున్నారు భూమి. ఆ రోజుల నుండి పట్నం రావాలా, పోటీ చెయ్యాలా, సీటు గెలవాలా అని కలలు కంటానే ఉన్నాడు మా తాత. ఇలా కాలు కోసుకుందను, గాసు గీసుకుందను వెనకడుగు ఎత్తే మా తాత కలకు గాయమైనట్టే. ఆడతా మేడం గోరు, నన్ను ఆడి తీరుతాను సారు. ఓకే ఓకే. కొండా సార్, నందిక ఆడుతుందా? అవును మేడం. నందిక కబడ్డీ ఛాంపియన్ సార్. తనతో పోటీకి దిగాలంటే కాలేజీ వాళ్ళది. ఆడాలన్నా ఆడుకోవాలన్నా వాళ్లే కదా మేడం. ఆ, చెప్పండి మేడం. మరేం లేదయ్యా, మేడం, ఈ మధ్య నందిక ప్రాక్టీస్ చేయలేదు. ఊరు నుండి కాలేజ్ సీట్ కోసం అమ్మాయి ఎవరో వచ్చిందట కదా? భూమి మేడం. ఓకే, వాటెవర్. అలాంటి వాళ్ళ గురించి అసలు గుర్తుండదు. ఆ అమ్మాయికి సీట్ ఇచ్చే ముందు టెస్ట్ మ్యాచ్ పెడతారు కదా, ఆ, అందులో నందిక అది తలపడతారు. అంటే మేడం, ఊరికే పాప ఫిట్నెస్ కోసం. ఐ గాట్ ఇట్ మేడం. గేమ్ రూల్స్ అన్నా, ఈ కాలేజీలో సీటు రావాలన్నా ఒక్కటే, ద బెస్ట్ ఆఫ్ 5. భూమి, 5 రౌండ్లుంటాయి. అంటే 5 సార్లు కూతకెళ్తారు. 3 సార్లు నువ్వు గెలిస్తేనే ఇక్కడుంటావు. అట్టగే మేడం గోరు. కబడ్డీ 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 కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ
నెవర్ సీన్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్. వెల్ డన్ భూమి. ఈ కాలేజీలో నీ సీటు నువ్వే సంపాదించుకున్నావు. కీప్ ఇట్ అప్. Idiot! వాట్ హ్యాపెండ్ బేబీ? తింటానికి తిండి లేకపోయినా పొగరుతో బలిసిన పల్లెటూరుదని కబడ్డీ కబడ్డీ అన్న కూత నా చెవిలో ఒక పక్క మోగుతున్నప్పుడు ఇది టీపాయ్ మీద పెట్టిన జ్యూస్ గ్లాస్ సౌండ్ నన్ను ఇరిటేట్ చేసింది. అది జ్యూస్ కాబట్టి సరిపోయింది. అది ఏ టీనో కాఫీనో అయితే దీని మొహం కాలిపోయేది. ఐ నో. కానీ నా కడుపు కాలిపోవడం కన్నా అదేం ఎక్కువ కాదు కదా. తప్పు నందిక, ఎప్పుడు అలా చేయకూడదు. సే సారీ టు నర్సమ్మ. వాట్? నేనా? ఏయ్, అభిషేకం చేశారనుకున్నావా? చూస్తున్నావేటే పోవతలకి. పనిదానికి సారీ చెప్పమంటున్నారు. బేబీ కోపం చల్లారాలంటే ఏదో ఒకటి చేయాలి. లేదంటే బీపీ పెరిగిపోయి హార్ట్ బీట్ ఎక్కువై బ్రెయిన్ స్ట్రెయిన్ అయ్యి జుట్టు రాలిపోతే ఎంత వికారంగా ఉంటుంది. చిచి, నువ్వు అసలు మారవే. బేబీ ఆయన అంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేడు, కానీ నువ్వు బబ్లీ బేబీలా బుంగమూతి పెట్టుకోవడానికి రీజన్ చెప్పమ్మా. భూమి. అదే మమ్మీ, ఇంకో జత బట్టలు లేక వస్తే పూజారి శేషవస్త్రాలు కప్పాడే ఆ కప్ప మొహంది కబడ్డీలో నన్ను ఓడించింది. అది కాలేజ్కి వచ్చిందా? దరిద్రం గుడిసె దాటదన్నావు. పొలిమేరలు దాటి డైరెక్ట్ గా మన కాలేజ్కి వచ్చేసింది. అర్థమైంది. స్పోర్ట్స్ కోటా. సీతాదేవి మేడం, ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ అందరూ క్లాప్స్ కొట్టారు. సీట్ వచ్చి గుళ్ళో కొబ్బరికాయ కొడుతుందేమోనని నీ భయం. హ్మ్. దాని కలకు గుమ్మడికాయ కొట్టేను. మమ్మీ, నా కూతురు చిత్తు పత్తు అంటే బొమ్మ బొరుసు ఆడుతున్నా సరే ఆడుతున్నంతసేపు పత్తు పడాలి. అవతలి వాళ్ళు చిత్తుగా ఓడిపోవాలి. అలాంటిది మన కాలేజీలో అడుగుపెట్టి నిన్ను కాలు కదపని లేదంటే చెక్ పెడతాను, కానీ సంతకం ఎలా పెడతాను? మమ్మీ, కూల్ బేబీ. రేపు కాలేజీలో సీట్ రాగానే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయించి లెటర్ ఇస్తాను మేడం. బంధువులు వచ్చినా బయట ఉండవంటాం. అలాంటిది అలాట్మెంట్ లెటర్ లేకుండా హాస్టల్లో ఉండనిస్తే
ఒక్క పూటే కదా మేడం. ఈ రాత్రికి ఎక్కడైనా ఉండమన్నా రిస్క్ అని నా ఉద్దేశం. అసలే ఆడపిల్లలు, అంతకన్నా అమాయకులు. అన్నం ఎట్టకపోయినా పర్లేదండి, తలెట్టుకోనికి సోటిస్తే చాలు. కాలేజీ బోర్డు మెంబర్స్తో ఒక మాట చెప్పనిస్తారా? అయ్యో, అంత అవసరం లేదండి. ఎవరైనా అడిగితే నేను సర్ది చెప్తాను.